ఆ మూల పదార్థానివి నువ్వే అన్న సత్యములోకి, సత్య దర్శనములోకి ఎరుకతో పయనించు. బి అలర్ట్. ఇప్పుడు నువ్వున్న స్థితి, నేనున్న స్థితి అంటే మనమందరి స్థితి, మన ప్రయాణ బిగినింగు భ్రూమధ్యం నుంచి మొదలైంది. శ్వాస మీద ధ్యాసతో శ్వాస శూన్యమై భ్రూమధ్యములో స్థితమైంది. ద జర్నీ బిగిన్ ఫ్రమ్ ఆజ్ఞాచక్ర. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి నువ్వు శ్వాసను గమనిస్తా ఉన్నావు. కళ్ళు మూసుకోగానే కళ్ళు మూతలు పడిపోగానే నీ శ్వాస శూన్యమై, పరిశూన్యమై, మహాపరిశూన్యమై ఎక్కడ చేరింది? భ్రూమధ్యంలోకి వెళ్ళిపోయింది. పో, అక్కడి నుంచి నీ లోపలికి నువ్వు పో, అక్కడి నుంచి నీ లోపలికి నువ్వు వెళ్ళు. అది గురువు యొక్క ఆదేశం. ఆ శ్వాసని గురువు వెంట నువ్వు ఉండవలసిందే కదా. ఆ గురువు ఆచరించి చూపిస్తున్నారు. ఎరుకతో ఉంటే నీకు అన్నీ అవగాహనకు వస్తాయి. మై డియర్ ఫ్రెండ్స్, బీ అలర్ట్, బీ అవేర్. Keep aware, be alert. నీ తలరాత పంచాంగంలో లేదు. ఏ గ్రహాల మధ్య ఇరుక్కుని లేదు. నీ తలరాత నీ చేతుల్లోనే ఉంది. నీ భవిష్యత్తు నీ చేతుల్లోనే ఉంది. నీ వర్తమానము నీ చేతుల్లోనే ఉంది. గతము ఏమైనప్పటికీ యు ఆర్ ఏ పవర్ఫుల్ సోల్. Know thyself as a powerful soul. నిన్ను నువ్వు తెలుసుకో, ఒక అద్భుతమైన పవర్ఫుల్ సోల్ అని. నిన్ను ఎంతగా తగ్గించుకుంటావో దానివలన ఇంకా అవసాదయిత్ అనే పదానికి విరుద్ధంగా పోయినట్టే. నిన్ను నువ్వు తగ్గించుకోరాదన్న నియమాన్ని అతిక్రమించినట్టే. My dear friends, be alert. Be aware of breathing in and in and in. ఆ శ్వాస ఎంత లోపలికి 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 క్రమక్రమంగా లోపలికి ఏ విధంగా వెళ్తుందో జస్ట్ అబ్జర్వ్. To know thyself
నిన్ను నువ్వు తెలుసుకునే మార్గం ఇదే. శ్వాస మార్గం, ముక్తి మార్గం మై డియర్ ఫ్రెండ్స్. నీతో నువ్వు హాయిగా ఉండే మార్గం, నీ లోపల ఏ ఒత్తిడికి గురి కాని వ్యవస్థను సరిదిద్దుకునే మార్గం, సరిదిద్దే మార్గం. నూతన యుగ ఆవిష్కరణకు స్వాగతం పలికే తీరు. ప్రతి క్షణము ఒక నూతన యుగమే. ప్రతి శ్వాసలోనూ నువ్వు దివ్య ఆవిష్కరణ చేస్తూనే ఉన్నావు. మై డియర్ ఫ్రెండ్స్, ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ వర్తమాన స్థితిలో ఉందాం. ఆ వర్తమాన స్థితిని మనం ఆకలింపు చేసుకుందాం. ఎరుకతో ఉన్న వారం, ఆ ముక్కులో ఆడే గాలి యొక్క మర్మము తెలుసుకునే మార్గం వెంటపడి ఉన్నాము. బి అలర్ట్ మై డియర్ ఫ్రెండ్స్. నీ అంతరింగిక పరిస్థితిని బట్టి బాహ్య పరిస్థితి ఉంటుంది. Knowing the name is not knowing the fruit, my dear friends. Knowing the name of the fruit is not experience. మెంబర్స్ వచ్చారు అంతేనమ్మా. ఇద్దరు క్యామ్ ఆన్ చేశారు అంతే. ఇద్దరు క్యామ్ ఆన్ చేశారు. Be alert, my dear friends. Be aware. ఎరుకతో కూడిన సాధన, అనుసంధానం. శ్వాసతో కూడినటువంటి ఎరుక, మన ఎరుక ధ్యాస అంతా, మన శ్రద్ధ అంతా ఆ శ్వాస వెంట ఉంచుతున్నాం. మై డియర్ ఫ్రెండ్స్, బి అలర్ట్, బి అవేర్. హంస వాహనం మీద ప్రయాణం చేస్తున్నాం. శ్వాస అనే హంస, మన ధ్యాస అనే శ్రద్ధ శ్వాస అనే హంస మీద ఉంచుతున్నాం మై డియర్ ఫ్రెండ్స్. ఎంతలాగా తాదాత్మ్యం చెందుతామో అంతగా మరింతగా మన పరమసత్యంలో మనం మునకలేస్తూ ఉంటాం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ సత్యములో, పరమసత్యములో అనుభూతి చెందుతూ మన ధ్యాస ఇప్పుడు అనాహత చక్రం మీద పెడదాం. ఆ అనాహత చక్రలో ధ్యాస పెట్టడం వలన మన శరీరం చుట్టూ 3 మీటర్ల వెడల్పులో ఎనర్జీ ఫీల్డ్ క్రియేట్ అయింది మై డియర్ ఫ్రెండ్స్. దాన్ని ఎరుకతో గమనిస్తూ ఉంటాం.
దృష్టి నిలపడమే చాలు, అద్భుతాలు జరుగుతాయి. ఈ అనుభూతిని పునః నిన్న మనం చేశాము. ఈ ధ్యానంలో మరింత లోతుగా వెళ్లేందుకు భూమికి సిద్ధం చేసుకుని మనం ప్రయాణం చేస్తున్నాం. ఇట్ ఈస్ సూపర్ న్యాచురల్ ప్రాక్టీస్ మై డియర్ ఫ్రెండ్స్. ఒక అద్భుతమైన అసాధారణమైన అభ్యాస క్రియ. సో ఫ్రెండ్స్, how best we are in our life drama. Be aware. Focus your mind on the Anahata Chakra, Hridaya Chakra, heart center, heart chakra, right? మీ హృదయముతో మీరు అనుసంధానమై ఉంటారు. హృదయం యొక్క స్థానము హరిపీఠము మై డియర్ ఫ్రెండ్స్. ఆ హరి యొక్క నివాసము వైకుంఠపురములో ఉన్నాము మనం. వైకుంఠ వాసి, మన లోపల వైకుంఠ వాసి ఉన్నాడు. ఈ శరీరము అనే కురుక్షేత్రంలో ఆ హరి నివాసం ఉన్నాడు, పార్థ సారథిగా ఉన్నాడు. ఈ శరీరాన్ని అనే రథంగా చేసుకుని రథము తోలుతున్నాడు. మై డియర్ ఫ్రెండ్స్, ఎన్ని పేర్లు ఎన్ని మార్పులు చేసుకున్నా ఉన్నది ఒకటే సత్యం, ఉన్నది ఒకటే మూలం. అనాహత చక్ర మీద లేదా హృదయ చక్ర మీద నీ దృష్టి నిలిపితే చాలు. శ్వాస గమనిస్తూనే ఉంటావు, నీ దృష్టి అంతా, నీ ఫోకస్ అంతా అనాహత చక్ర మీద ఉంది. అప్పుడు ఏం జరుగుతుంది? ఒక యాక్టివేషన్ జరుగుతుంది. నీ చుట్టూ ఎనర్జీ ఫీల్డ్ యాక్టివేట్ అవుతుంది. ఒక ఆలోచన అనేది కూడా ఎనర్జీని, అద్భుతమైన ఆలోచన చేస్తే మరింత ఎనర్జెటిక్ గా ఉంటావు. నకారాత్మకమైన ఆలోచనలతో నకారాత్మకమైన ఆలోచనల యొక్క గ్రూప్ లో చేరిపోతావు. మరింత నిస్సత్తువ, మరింత దిగులు అనేది అభ్యాసంగా మారిపోతుంది. బీ అలర్ట్ మై డియర్ ఫ్రెండ్స్, బీ అలర్ట్. ఊపిరిలో ఉన్న దివ్యత్వంతో కలవడం అంటే ఒక బిందువు సింధువు అయిపోవడమే. అప్పుడు నువ్వే ఆ మహాసాగరం అంత అవుతావు. మై డియర్ ఫ్రెండ్స్, నీ చుట్టూ ఉన్న ఎనర్జీ ఫీల్డ్లో ఏ కష్టాలు లేవు, నష్టాలు లేవు. ఇప్పుడు నువ్వేది విత్తుకున్నావో అది నువ్వుగా మారిపోతావు. ఈ క్షణములో ఏ ఆలోచన చేస్తావో అది నువ్వుగా మారిపోతావు. బి అలర్ట్. నువ్వు ఎప్పుడూ ఆ మహోన్నతమైన పదవిని పొందిన వాడివి. ఎప్పుడు ఆ మహా అభివృద్ధి పొందిన వాడివి. అన్ని ఎంపికలు నీవే. సో ఫ్రెండ్స్, నీ హృదయముతో నువ్వు కలిసి ఉన్నప్పుడు, నీవే ఆ వైకుంఠవాసివి అన్న సంగతి తెలిసినప్పుడు, ఒక అద్భుతమైన
ఆనంద హల పొంగి పొర్లుతూ ఉంటుంది. ఆనందపు ఊయలలో ఊగులాడుతూ ఉంటావు. అద్భుతమైన స్థితిలో ఉంటావు. ఎప్పుడైతే ఆనందం నీలో ప్రవేశించిందో, యు ఆర్ కనెక్ట్ విత్ హృదయ చక్ర. హృదయము మీన్స్ ఆనంద స్థితి, బ్రహ్మానంద స్థితి, ఆ వైకుంఠ స్థితి. ఏ కుంఠితము లేని, ఏ దోషాలు లేని, ఏ ద్వేషము లేనటువంటి స్థితి. ఆ స్థితికి నువ్వు కనెక్ట్ అయి ఉన్నప్పుడు నీ చుట్టూ ఎనర్జీ ఫీల్డ్ యాక్టివేట్ అయింది, స్విచ్ చేసినట్టుగా. అప్పుడు నీ బరువు లెస్ అండ్ లెస్ గా తగ్గిపోతా వచ్చింది. లెస్ అండ్ లెస్ మ్యాటర్ అండ్ మోర్ ఎనర్జీ. యువర్ ఎనర్జీ బీయింగ్, నాట్ మాస్, నాట్ మ్యాటర్. యువర్ ఎ పవర్ఫుల్ బీయింగ్, మై డియర్ ఫ్రెండ్స్. ఒక అద్భుతమైన స్థితికి చేరుకున్నావు నువ్వు. ఆ స్థితి వైపు ఇరుకుతూ ఉందాము. ఆ స్థితి వైపుకి మన ప్రయాణం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ ఎలివేటెడ్ ఎమోషన్ లో ఉన్నావో, నీ చుట్టూ ఎనర్జీ ఫీల్డ్ విస్తరింపబడుతూ వచ్చింది. 3 మీటర్లు ఉన్నది కదా, ఆ 3 మీటర్లు పెద్ద బిల్డింగ్ లాగా తయారైపోయింది. యు ఆర్ బికమింగ్ బ్రాడన్ యువర్ ఫీల్డ్ ఆఫ్ ఎనర్జీ అవుట్ సైడ్ ఆఫ్ యూ. నీ చుట్టూ ఉన్న ఆ శక్తి క్షేత్రం విస్తరింపబడుతూ వచ్చింది. ఆ శక్తి క్షేత్రంతో నువ్వు కనెక్ట్ అయి ఉన్నావు. సో ఒక్కసారి దృష్టి నిలపడం వలన ఇంత అద్భుతం వచ్చింది. ఆ హృదయం ఎనర్జీతో నింపబడి ఉండటం వలన, ఆ హృదయం వికసిత హృదయం అవటం వలన, ఆ యొక్క హృదయ కమలం విచ్చుకోవటం వలన మోర్ అండ్ మోర్ ఎనర్జీ ఈ అనాహత చక్ర నుంచి మన బ్రెయిన్కి వెళ్ళాయి. సో ఇక్కడి నుంచి వెళ్ళేటటువంటి ఎనర్జీ సందేశం ఆ సహస్రార స్థితి సింబాలిక్ గా బ్రెయిన్ అక్కడికి వెళ్ళాను. ఈ పరిస్థితుల్లో ఈ హృదయము యాంప్లిఫై లాగా ఎనర్జీని ఎక్కువ చేసింది. మోర్ అండ్ మోర్ ఎనర్జీ ఆ మెదడుకి చేరుకుంది. ఈ యొక్క ఎరుకని మీరు పాటిస్తూ ఉండాలి. స్టెప్ బై స్టెప్ మీరు ఆ యొక్క స్థితిని అనుభూతి చెందుతున్నారు. ఈ స్థితిలో ఒక కొత్త ఎనర్జీ లెవెల్ పెరిగిపోయింది. ఎనర్జీ లెవెల్ పెరిగే కొలది ఒక లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్, మీ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ ఇనుమడించింది. లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ పెరిగే కొలది అవేర్నెస్ లెవెల్ పెరిగిపోయింది. కొత్త లెవెల్కి వెళ్ళిపోయింది అవేర్నెస్. ఇప్పుడు వరకు ఉన్న అవేర్నెస్ న్యూ అవేర్నెస్ గా మారిపోయింది. ఈ న్యూ అవేర్నెస్ లో ఎనర్జీ మారే కొలది కాన్షియస్ మారుతుంది. కాన్షియస్ మారే కొలది ఎనర్జీ మారుతూ వచ్చింది. కాన్షియస్ మారే కొలది ఎనర్జీ మారుతూ వచ్చింది. బి అలర్ట్. ఈ విషయాన్ని ఇరుకుతో గమనిస్తూ ఉండండి, ఎలా మార్పులు జరుగుతున్నాయో. మీరేం చేశారు? హార్ట్ చక్ర మీద ధ్యాస పెట్టారు, ఫోకస్ అలా పెట్టారు. అక్కడి నుంచి ఏం జరిగింది? ఎనర్జీ యాక్టివేట్ అయ్యింది.
అప్పుడు మీ హృదయపు స్విచ్ ఆన్ అయింది, మీ హార్ట్ స్విచ్ ఆన్ అయింది. అక్కడి నుంచి పవర్ సప్లై బ్రెయిన్కి వెళ్ళింది. మూవ్ ఎనర్జీ మూవ్ అయింది. ఎక్కడికి? బ్రెయిన్కి వెళ్ళింది. ఓకే. అప్పుడు ఆ సమయంలో బ్రెయిన్కి మరింత ఎనర్జీ వచ్చేసింది. ఆ శక్తితో సృజనాత్మకమైనటువంటి పవర్ దానికి ఆపాదింపబడింది. ఇట్ అటైన్స్ ఆటోమేటికలీ క్రియేషన్ అన్నమాట. అదే సమయంలో నీ పరిస్థితి ఎలా ఉంది? యు మస్ట్ నో వాట్ యు ఆర్ నోయింగ్. అదే సమయంలో నీ పరిస్థితి, అంతర ప్రపంచ స్థితి ఏ విధంగా ఉంది? దట్ ఈస్ అ క్వశ్చన్. బి అలర్ట్. మీ చైతన్య స్థితి న్యూ లెవెల్ ఆఫ్ కాన్షియస్ గా, సరికొత్త చైతన్య స్థితిగా మారిపోయింది. ఎంతో ఎరుకతో, ఎంతో శ్రద్ధతో, ఎంతో ఆసక్తితో ఒక కొత్త చైతన్య స్థితికి చేరుకుంది. సో ఫ్రెండ్స్, ఎనర్జీ మారితే చేంజ్ ఇన్ కాన్షియస్నెస్, చేంజ్ ఇన్ ఎనర్జీ చేంజ్ అయితే ఏమైతుంది? కాన్షియస్ మారింది. చేంజ్ ఇన్ ఎనర్జీ, చేంజ్ ఇన్ కాన్షియస్నెస్. చేంజ్ ఇన్ కాన్షియస్నెస్ మళ్ళీ చేంజ్ ఇన్ ఎనర్జీగా మారిపోయింది. అలా ఒకదానికి ఒకటి పరస్పరం, ఒకటి మారితే మరొకటి మారుతుంది, ఒకటి మారితే మరొకటి మారుతుంది. కాన్షియస్నెస్ మారితే ఎనర్జీ మారుతుంది, ఎనర్జీ మారితే కాన్షియస్ మారుతుంది. చేంజ్ ఇన్ ఎనర్జీ, చేంజ్ ఇన్ కాన్షియస్నెస్. ఈ చైతన్య స్థితి ఈ విధంగా మారే కొలది, ఎనర్జీ లెవెల్ పెరిగే కొలది ఏం జరుగుతుంది? అది అక్కడ ఉన్న క్వశ్చన్. మీ బేస్ లైన్ లో, మూలాధార స్థితిలో అక్కడ ఏముంది? ఎమోషనల్స్ ఉంటాయి. ఆ ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఉంటుంది. దాన్ని మనము శ్రద్ధగా గమనిస్తే అక్కడ ఉండే ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ ఏంటయ్యా అంటే భయము, ఆతృత, ఒత్తిడి, అసహనము, ఫ్రస్ట్రేషన్ ఇత్యాది చాలా ఉంటాయన్నమాట. సో ఫ్రెండ్స్, ఎప్పుడైతే ఈ యొక్క ఇంబ్యాలెన్స్ ఏం చేస్తుంది? బ్యాలెన్స్ అయిపోతుంది, ఇన్నర్ బ్యాలెన్స్ అయిపోతుంది. ఇన్నర్ బ్యాలెన్స్ అయ్యేసరికి మరింత చిత్త శాంతికి లోనవుతారు. మోర్ అండ్ మోర్ పీస్ఫుల్, చక్కటి చిత్తశాంతికి లోనవుతారు. ఇంకా మోర్ అండ్ మోర్ ప్రాక్టీస్ రెగ్యులర్ గా ఈ సాధన కనుక మీరు చేస్తే, బాహ్య పరిస్థితులు ఏమున్నా మీ లోపల మీరు సుఖంగా ఉంటారు. బాహ్య పరిస్థితుల యొక్క ప్రభావం మీ మీద పడదు. అలాగని తలుపులేసుకుని కూర్చోరు. నలుగురిలో ఉన్నా, అక్కడ యుద్ధం జరుగుతున్నా మీతో మీరు శాంతిగా ఉంటారు. బయట ద్వేషం ఉన్నా మీరు స్నేహంగా ఉంటారు. ఓకే. అద్వేష్ట సర్వభూతానాం మైత్రి కరుణ ఏవచ. మైత్రితో ఉంటారు, కరుణ కలిగి ఉంటారు. ఎవరి పట్ల మీకు ద్వేషం ఉండదు. ఆ గురువు యొక్క హితువుని నువ్వు అనుసరిస్తున్నావు అని అర్థం అన్నమాట. గురువు చెప్పిన హితువుని నిత్య జీవితంలో ఆచరిస్తే అది ఒక అద్భుతమైన స్థితికి చేరుస్తుంది. ఎందుకంటే ఆయన ఆచరించారు, ఆయన యాచన చేశారు, అన్వేషించారు.
ఆచరించారు, ఆచరింపచేశారు. సహ ఆచార్య, ఆయనే ఆచార్యుడు. మై డియర్ ఫ్రెండ్స్, బి అలర్ట్, బి అవేర్. ఈ ప్రాసెస్ ని మనం ఎరుకతో గమనిస్తున్నాం. కాన్షియస్ లెవెల్ మారే కొలది ఎనర్జీ లెవెల్ మారింది. ఎనర్జీ లెవెల్ మారితే కాన్షియస్ లెవెల్ మారింది. తద్వారా నీకేమి జరిగింది? చిత్తశాంతి వచ్చేసింది. అమ్మాయ, అద్భుతంగా ఉంది. ఇవన్నీ ఒక శాస్త్రీయ పద్ధతిలో ఏది ఏ విధంగా జరుగుతుంది అన్న వివేకాన్ని కలిగించడం కొరకు తదనంతరమైనటువంటి విషయాలని ఆకలింపు చేసుకోవడం కోసం ఇదంతా. మై డియర్ ఫ్రెండ్స్, ఇది ప్రాక్టీస్ అండ్ ప్రాక్టీస్ అండ్ ప్రాక్టీస్ అండ్ ప్రాక్టీస్. అప్పుడు మీ మీద మీకు పూర్తి ఆధిపత్యం వస్తుంది. ఏమిటి ఆధిపత్యం? మీ ఇన్నర్ వరల్డ్లో, మీ అంతర ప్రపంచంలో మీరు అన్ని రకాల ఎమోషన్స్ కి మీరు పూర్తి ఆధిపత్యం వహిస్తారన్నమాట. ఎందుకంటే థింకింగ్, ఫీలింగ్ మీ శరీరాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకుంటూ ఉంటుంది. మీరు ఆ శరీరం యొక్క స్థితిని అద్భుతంగా ఉంచుకోవాలి అన్నప్పుడు ఒక మిరాక్యులస్ హీలింగ్ పవర్ ఉన్నట్టు థాట్స్ ఎక్కడ ఎండ్ అవుతాయి? మనం పంపిన ఆలోచన ఎక్కడ చేరుకుంటుంది? సహజంగా ఏం చెప్తాము అంటే ఆలోచనలు విశ్వంలోకి వెళ్ళిపోతున్నాయి. ఈ ఆలోచనకి రెండు వైపులా ముళ్ళు ఉంటుంది, రెండు వైపుల ప్రయాణం ఉంటుంది. ఒక విత్తనం విత్తాము అనుకుందాం, రైట్? అది ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఒక విత్తనం విత్తాం, ఆ విత్తనం ఏం జరుగుతుంది? లోపలికి వెళ్తుంది, బయటికి వస్తుంది. అలాగే లోపలికి వెళ్ళి 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 లోపలి వేర్లూనుకుంటుంది భూమిలో. నీ తలలో పుట్టిన తలపులు అక్కడ తలలో వేర్లూనుకుంటుంది. ఆ వేర్లు ఉంటాయి అక్కడ. దాన్ని న్యూరాన్స్ అంటారు. అవి వేర్లు లాగా ఉంటాయి. కావాలంటే మీరు ఆ బొమ్మ చూశారనుకోండి, అవి చిన్న చిన్న వేర్లు ఒకదానికి ఒకటి అతుక్కుని, మనం ఒక చెట్టు చిన్న మొక్కని ఇలా పైకి తీస్తే కింద వేర్లు ఒకదానికి ఒకటి అల్లుకున్నట్టుగా చక్కగా అటువైపు ఇటువైపు ఇటువైపు అటువైపు వచ్చినట్టుగా సిమిలర్ వే ఇలా అన్నమాట. అట్లా అట్లా వస్తూ ఉంటుంది. ఇలా వచ్చినట్టుగా ఈ ఆలోచన కూడా లోపల మన బ్రెయిన్ లోపల చొచ్చుకొని దానికి వేర్లు అనుకుంటుంది. ఆ వేర్లు అనుకోవడమే హార్డ్ వైరింగ్ అంటారు మాస్టర్స్. ఓకే, అప్పుడు ఆ ఆలోచన విశ్వంలోకి పంపబడుతుంది. అది బాణము, విచిత్రమైన బాణం. అది మనం ఎక్కువ పెట్టాం, లక్ష్య పెట్టాం, దృష్టి పెట్టాం, అది బయటికి వెళ్ళింది, లోపలికి వచ్చింది. ఎందుకు లోపలికి వచ్చింది? ఆకాశంలో కదా వెళ్ళాలా. అదే ఆకాశం అనే ఎలిమెంట్ నీ లోపల ఉంది కాబట్టి నీ లోపల కూడా అది వచ్చింది. ద సీడ్, జస్ట్ లైక్ సీడ్, విత్తనం ఏ విధంగా భూమిలోకి తన వేర్లని బాగా లోతులకి వెళ్ళి పట్టుకుంటుందో, చేతులతో పట్టుకున్నట్టుగా వేర్లతో పట్టుకుంటుందో, ఆ మట్టిని, ఆ గడ్డలని అన్నిటిని బలంగా పట్టుకుంటుందో, నువ్వు చేసే చింతనని ఇడవకుండా మళ్ళీ ఓవర్ అండ్ ఓవర్ అగైన్ చేసే విధంగా అది పట్టుకుంటాం. అది యూనివర్స్ లోకి వెళ్ళింది, పక్కవాడి చెవిలోకి వెళ్ళింది. ఆ చెవి నుంచి వెళ్ళింది ఊరికే కూర్చోదు, ఆ మెదడును తొలుస్తుంది. తొలవడం అంటే ఆ ఆలోచన వాడి బుర్రలో నాటబడింది.
విత్తనం అయింది. ఆ విత్తనము తన వేరుని ఇంకేముంది, తన ప్రయాణం మొదలెట్టేసి, తన జర్నీ మొదలెట్టేసి, ఎప్పుడు ఆ జర్నీ విస్తృతపరుస్తుంది, లాంగ్ జర్నీ అవుతుంది అంటే, ఎన్ని రోజుల నుంచి మీరు చింతనిస్తున్నారు, ఆలోచిస్తున్నారు అనే దాని మీద ఆధారపడి ఉంటారు. మై డియర్ ఫ్రెండ్స్, ఈ యొక్క వ్యవహారం ఎంత అపురూపమైన వ్యవహారం అంటే, అంతా మన చేతుల్లోనే ఉంది. మనం అవేర్‌గా ఉంటే, ఎరుకతో ఉంటే, ఆ! ఒక అద్భుతమైన ఆలోచనతో ఉంటే, మన శ్రద్ధ పెడితే చాలు చక్కటి స్విచ్ ఆన్ అయిపోతుంది హృదయం. హృదయం నుంచి ఎనర్జీ మెదడుకెళ్తుంది. మెదడు అక్కడ సృష్టి మొదలవుతుంది. మన అవేర్‌నెస్ లెవెల్ పెరుగుతుంది. అవేర్‌నెస్ లెవెల్ పెరిగే కొలది మనకి ఏం జరుగుతుందంటే, ఎనర్జీ మారే కొలది కాన్షియస్ లెవెల్ కూడా పెరుగుతుంది. నిత్య జాగరూకతలో ఉంటాము. మనమెవరో మనం ఎరుకతోనూ ఉంటాం. సో, బికాస్ ఆఫ్ దిస్ చేంజ్ ఇన్ ఎనర్జీ, చేంజ్ ఇన్ కాన్షియస్‌నెస్ లీడ్స్ టు చేంజ్ ఇన్ ఎనర్జీ. ఆ విధంగా మనం చిత్తశాంతికి, ప్రశాంత స్థితికి మోర్ అండ్ మోర్ ప్రాక్టీస్ వలన వస్తాం. మనము దీని ద్వారా మనకొచ్చే మరొక అద్భుతమైన లాభం ఏమంటే, మనకి వచ్చేటువంటి అద్భుతమైన లాభం ఏమంటే, మనలో దాదాపు 1300 నుంచి 1400 వరకు మనకు జీవరసాయనాలు, హార్మోన్స్ రెస్టోర్ అవుతాయి. కెమికల్స్ అన్ని చక్కగా పునరుత్పత్తి అవుతాయి, పునరుద్ధరణ అవుతాయి, పునర్జీవం వస్తుంది, ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. దట్స్ వై వి ఆర్ అగైన్ కమ్ ఇన్ టు ద ప్లే. ఈ యొక్క విశేష జ్ఞానాన్ని మనము విస్తృతపరచుకుంటూ ప్రతిరోజు 108 రోజులు, ప్రతిరోజు 2 అవర్స్ చొప్పున ఎంత విశేషంగా సాధన చేస్తున్నాము. దోస్ హూ ఆర్ రెగ్యులర్ ఇన్ దిస్ ప్రాక్టీస్ ఆఫ్ మెడిటేషన్, మీలో, మీ శరీరంలో ఒక అద్భుతమైన శక్తులు రిలీజ్ అవుతాయి అన్నదానికి ఇది ఒక ప్రత్యేక నిదర్శనం మై డియర్ ఫ్రెండ్స్. ఏదో బ్రతకడం కాదు, ఎలా బ్రతకాలో మీకు మీరు అద్భుతమైన సత్యం వైపుకి మీరు ప్రయాణం చేస్తా ఉంటారు. మీ లోపల ఉన్న మీ అసలైన మిమ్మల్ని దర్శనం చేసుకుంటారు. స్వస్వరూపాన్ని అనుసంధానం అవుతారు. మీరే ఆ వైకుంఠ వాసి అన్న స్థితిని మీరు గమనిస్తూ ఉంటారు. జస్ట్ 5 మినిట్స్ ఈ యొక్క స్థితిలో కొనసాగుదాం. తర్వాత మనం సెకండ్ స్టెప్కి వెళ్దాం. రైట్. ఈ సెకండ్ స్టెప్ ఆఫ్ మెడిటేషన్లో శ్వాసను అనుసరించటం వలన కలిగే అత్యుత్తమమైన లాభాలు మనం స్వయంగా అనుభూతి పొందుదాం. హియర్ అండ్ నౌ, ఇక్కడే ఇప్పుడే మై డియర్ ఫ్రెండ్స్. బీ సైలెన్స్. నేను 5 మినిట్స్ తర్వాత మళ్ళా నేను సెకండ్ స్టెప్కి తీసుకెళ్తాను. ఎరుగుతూ ఉండండి. బీ అలర్ట్. మౌనంగా ఆ మౌన స్థితిలో ఇప్పటివరకు మనం తెలుసుకున్న విషయాలని ఆకళింపు చేసుకుంటూ ఉందాం. బీ అలర్ట్ మై డియర్ ఫ్రెండ్స్.
మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము నెమ్మదిగా సెకండ్ స్టెప్ ఆఫ్ మెడిటేషన్లోకి వెళ్దాము. మీరు చేతుల యొక్క స్పర్శ గమనించండి, కళ్ళు తెరవద్దు. అవి హౌ యు ఫీల్, చల్లగా ఉన్నాయా, ఎచ్చగా ఉన్నాయా? ఎందుకు నేను ఇది చెప్తున్నాను అనేది చెప్తాను. ఓకే, చేతుల స్పర్శ గమనించండి. అందరూ కూడా చేతుల్లో చేతులు పెట్టుకున్నాం కదా, ఆ చేతుల స్పర్శ గమనించండి. ఓకేనా? నౌ చేతుల స్పర్శ గమనించారు కదా, ఇప్పుడు సెకండ్ స్టెప్ వెళ్దాం. ఏ రోజుకు ఆ రోజు మనది కొత్తగానే ఉంటది మెడిటేషను. నిన్న చెప్పుకున్నాం కదా, ఫస్ట్ స్టెప్ మెడిటేషన్ నాకు తెలుసు అంటే కుదరదు అక్కడ. ఏ రోజుకు ఆ రోజు ఫ్రెష్, అదే శ్వాస. తెలుసు కదా ఎందుకు, దాంతో పనే ఉంది, గల్లంత అయిపోతుంది శరీరం. రైట్, ఇప్పుడు ఒక ప్రశ్న అన్నమాట. మీరు ఎరుకతో ఉండండి. నేను అవేర్నెస్ బాడీ లెవెల్కి తీసుకొచ్చాను, మీరు ఎక్కడెక్కడికో తిరిగి ఉంటారు, అందుకోసం స్పర్శ గమనించమన్నాను. ఫిజికల్ బాడీలోకి వచ్చారు. రైట్. సో ఫ్రెండ్స్, ఎందుకు మనము శ్వాస తీసుకుంటున్నాము? అసలు మనం శ్వాస తీసుకోవడం ఏంటి? దిస్ క్వశ్చన్ ఈజ్ ఇట్సెల్ఫ్ రాంగ్ క్వశ్చన్. మనము అసలు మనము కర్త కాదు. శ్వాస తీసుకోవడం వదలటం అనేది మన కర్తృత్వం కాదు. వీళ్ళకి అది అర్థమై వచ్చింది, అదే అడుగుతా ఉంటారు, మనం ఎందుకు శ్వాస తీసుకోవాలి? సరే నాయనా, శ్వాస తీసుకోవాలి, ఎందుకు శ్వాస తీసుకోవాలంటే ఏం అక్కర్లేదు, ఏం సమాధానం అక్కర్లేదు. నీ ముఖంలో ఉన్న రంధ్రాలన్నీ మూసేయి అని. సింపుల్. ఎన్ని రంధ్రాలు ఉన్నాయి? 2 కళ్ళు ఉన్నాయి, మూసేయి. 2 చెవులు ఉన్నాయి, మూసేయి. చేతులు బొటన వేళ్ళు అలా పెట్టేసేయి. 2 బొటన వేళ్ళు చెవి రంధ్రాలను మూసేయి. నీ చూపుడు వేలుతో ముక్కును మూసేయి. 2 ముక్కులు ఉన్నాయి, 2 ముక్కు రంధ్రాలు, 2 ముక్కలు కదా, ఓకే, 2 ముక్కు రంధ్రాలను మూసేయి. నోరు మూసే ఉన్నావు, దానికి ఓకే, నోటి కూడా అడ్డం పెట్టుకోపోని, లైక్ దట్. ఇలా మూసేసి పెట్టుకో. అప్పుడు నువ్వు ఎందుకు శ్వాసించాలని తెలుస్తుంది. ఇట్ ఈస్ యువర్ నీడ్, ఇట్ ఈస్ యువర్ సర్వైవల్. నువ్వు బతుకుతున్నావు కదా, నువ్వు జీవిస్తున్నావు కదా, ఆ జీవించడానికి పూరితమైనటువంటి వ్యవహారం అది. రైట్. సో ఫ్రెండ్స్, అయితే ఇక్కడ మనకి ఆ ప్రశ్న కాదు, శ్వాస మీద ధ్యాస పెడితే ఏమి జరుగుతుంది అని అడగాల. అది రైట్ క్వశ్చన్. వై డు వీ డూ ద బ్రీత్? మనం శ్వాస ఎందుకు ఆడించాలి, శ్వాసను ఎందుకు, అసలు శ్వాస ఎందుకు జరుగుతుంది అన్న ప్రశ్న, అది మన సర్వైవల్ మోడ్. మనం బతకడానికి, తినడానికి బతకడం, బతకడానికి తినడం అనే 2 పదాలు వస్తాయి. ఇవి ఎవరి దగ్గర? గాంధీజీ, ఆ గాంధీ మహాత్ముడి దగ్గర వస్తాయి అన్నమాట ఇవి. ఓకే, తినడానికి బ్రతకడము, బ్రతకడానికి తినడం, ఈ రెండిటికి మధ్య చాలా వ్యత్యాసం. అలాగే నువ్వు బ్రతకాలి అంటే ఆ శ్వాస ఆడాలి. ఆ యొక్క అద్భుతమైన మార్గం వెంట ఉండవు. వాట్ ఏ బ్యూటిఫుల్ మెథడ్ ఇట్ ఈస్, రైట్?
నువ్వు ఒక బొమ్మని నిర్మించి ఒక విగ్రహానికి చెక్కి దానికి ఊపిరి పోయలేవు. దో దేర్ ఇస్ ఏ ప్రాణ ఇన్ ఇట్. సబ్టల్ గా సూక్ష్మాతి సూక్ష్మంగా అణువుల పరమాణువుల రూపంలో ద కాన్షియస్నెస్ ఈజ్ దేర్ బట్ నాట్ వైటల్ ఫోర్స్. కాన్షియస్నెస్ ఉంది, చైతన్య స్థితి ఉంది. ఆ చైతన్య స్థితిలో నువ్వు మాట్లాడేది ఎట్లా? ఆ చైతన్య స్థితిలో నువ్వు మాట్లాడేది ఎట్లా? నీలో ఉన్న చిత్త చైతన్యంతో కనెక్ట్ అయితే అన్ని అణువుల పరమాణువుల చైతన్య స్థితితో నువ్వు కనెక్ట్ అవుతావు. అంత భలే లింక్ ఉంది మై డియర్ ఫ్రెండ్స్. ఎప్పటికప్పుడు నిన్ను నువ్వు ఆ యొక్క సమతుల్యతలో, ఆ సమగ్రతలో పెట్టుకున్నప్పుడు, ఆ బ్యాలెన్స్ లో పెట్టుకున్నప్పుడు మహాద్భుతంగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, నౌ ఈ యొక్క స్థితిలో శ్వాస గమనింపు అనేది ఎందుకు అని ప్రశ్న వేయాలి. రైట్ క్వశ్చన్. ఎందుకు శ్వాసిస్తున్నాం అంటే కథ చెప్పుకున్నాం. ఇంకా దెబ్బకి ఆ ప్రశ్న ఎవడు వేయడు. అసలు నా ముక్కులో అంటే గాలి కూడా తెలియట్లేదంటే ఇది కూడా చేయొచ్చు ఈ ప్రయోగం. అలాగే నా ఆలోచనలు నిలవటలేదు అనేవాడికి కూడా ఇలాంటి క్విక్ టెక్నిక్ చేయొచ్చు అనమాట. రైట్. అయితే శ్వాస గమనింపు వలన నీలో ఒక అద్భుతమైన మార్పు జరుగుతుంది. ఇందాకడ నీ మెదడులోకి చేరినటువంటి ఆలోచనలు లోపలికి చొచ్చుకుని పోయి ఒక వేర్లూనుతుంది. దట్ బికమ్స్ ఒక న్యూరాను యాక్టివేట్ అయ్యి మరొక న్యూరాన్తో జతపడి అండ్ ఓవర్ అగైన్ ఆలోచిస్తే, అదే ఆలోచన రిపీటెడ్ గా సేమ్ థాట్ రిలీజ్ చేస్తే ఆండుహార్యంగా అయిపోయి వేర్లుంటుంది. ఎప్పుడు ఆ సందర్భం వచ్చినా, ఎప్పుడు ఆ ఆలోచన పుట్టినా, ఎప్పుడు ఎవరి నోటన్నా విన్నా, ఏ దృశ్యాన్నైనా చూసినా, సచ్ రిలేటెడ్ పిక్చోరియల్ వ్యూ, దట్ న్యూరాన్స్ 64 అల్ల 128 అయిపోయి 256 అయిపోయి బాగా బలంగా నిన్ను ఆడిస్తూ మొదలెడతాయి. అప్పుడు శరీరము తనంతట తానుగా తన ఇంద్రియాల ద్వారా గ్రహించిన విషయాన్ని మెదడు దాకా తీసుకెళ్లకుండానే స్పందన మొదలెడతారు. మీరు భోజనం చేస్తున్నారు, మీకు దోసకాయ ఎంట పడదు. ఈ ఆలోచన ఎప్పుడో మీ లోపలికి పంపించారు. వాళ్ళు చాలా చాతుర్యంగా అది దోసకాయ కూర అన్నట్టుగా కూడా తెలియకుండా చాలా నాజూగ్గా వండుతారు. కొంతమంది కళలు ఏ కూరో తెలియదు, కానీ కనిపెట్టాలి ఏ కూర అని ప్రయోగాలు చేస్తూ ఉంటారు. అప్పుడు ఏం చేస్తుంది, ఈ బాడీకి చాలా తెలివితేటలు ఎక్కువ. ఈ శరీరంలో ఆ రుచిని ఆస్వాదించి స్పందన ఇమ్మీడియట్ గా ఇస్తుంది. మెదడుకి సంకేతం కూడా ఇవ్వదు అది. ఎందుకంటే నువ్వు బాగుంది, రుచిగా ఉంది అని చెప్పి నా చక్కగా తినేస్తావు. పూర్వం నువ్వు ఇచ్చినటువంటి ఆదేశాన్ని అది శిరసావహిస్తుంది తూచా తప్పకుండా. జిపిఎస్ సౌకర్యం ఉన్నట్టుగా నువ్వు ఎక్కడ ఉన్నా, నువ్వేం చేస్తున్నా, యు ఆర్ ట్రేసింగ్ అన్నట్టుగా. జస్ట్ లైక్ దట్ లోపల ఇన్పుట్ పెట్టగానే అది తన పని తాను మొదలెడుతుంది. పడదు అన్నావుగా, తత్ఫలితాన్ని ఆ ఆలోచనకు అనుగుణంగా స్పందన ఇవ్వడం మొదలవుతుంది. చూడండి ఎలా ఉంది. సో ఫ్రెండ్స్, అందుకోసమే శ్వాస మీద ధ్యాస పెడితే ఏం జరుగుతుందయ్యా అంటే, పుల్ ద మైండ్ అవుట్ ఆఫ్ ది బాడీ. దాన్ని ఆయన పతంజలి మాస్టర్ గారు ఏం చెప్పారు,
శ్వాస మీద ధ్యాస పెడితే చిత్తవృత్తి నిరోధం జరుగుతుంది. చిత్తవృత్తులు నిరోధం జరుగుతాయి. ఇది అక్కడున్న గొప్ప విషయం అన్నమాట. ఈ యొక్క స్థితిలో ఎంత అద్భుతంగా ఉంటాం. ఎంత ఇరుకుతూ ఉంటాం. ఇరుకుతూ ఉండలేం. ఎందుకంటే తన పని తను చేసుకుని పోతూ ఉంటుంది కదా. మరి శ్వాస మీద ధ్యాస పెట్టి ఇరుకుతూ ఉంటే ఏం జరుగుతుంది? ఈ మనసుని శరీరం నుంచి విడుదల చేస్తుంది. ఓకే, అప్పుడు శరీరం తన ఇండిపెండెంట్ గా పనిచేయడానికి కూర్చోబెడతాం, దాన్ని అభ్యాసం చేపిస్తాం. ఒక ఒక అద్భుతమైన శక్తి లోపలికి ప్రవేశిస్తుంది శ్వాసను గమనిస్తే. ట్రెమెండస్ ఎనర్జీ ఫ్లో ఉంది. ఇప్పుడు చూడండి, ఎరుకతో ఆ ఎనర్జీ లోపలికి అలా వచ్చేస్తుంది. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ నెగిటివ్ అన్రిపీటెడ్ థాట్స్, మళ్ళీ మళ్ళీ అదే ఆలోచన చేయటం, యాతన పడటం, దిగులు పడటం. ఐఎమ్ నాట్ సేయింగ్ లైక్ దట్. అదంతా కౌన్సిలింగ్ లో వస్తుంది, ఇంట్రాక్షన్ లో వస్తుంది. ఎలా వదిలించుకోవాలి ఏంటనేది. మీ సమస్యలు ఏంటో నేనే ఊహించుకుని, నేనే ప్రశ్నించుకుని, నేనే సమాధానం చెప్పడాలు ఉండవు కదా. సో ఫ్రెండ్స్, బ్రీత్ మన బ్రెయిన్ తో అనుసంధానం అవుతుంది. శ్వాస గమనింపు బ్రెయిన్ తో అనుసంధానం అవుతుంది. ఒక ఆ బ్రెయిన్ సూపర్ బ్రెయిన్ గా మారిపోతుంది అన్నమాట. ఎందుకు? ఆల్రెడీ మనం చెప్పాముగా, అక్కడ న్యూరాన్స్ ఉంటాయని. ఆ న్యూరాన్స్ శ్వాస గమనింపు ఎరుకతో చేస్తే కనుక, పర్ఫెక్ట్ గా శ్వాస మీద ధ్యాస పర్ఫెక్ట్ గా చేస్తే కనుక, మొత్తం బ్రెయిన్ లో ఉన్న న్యూరాన్స్ అన్ని కూడా యాక్టివేట్ అవుతాయి, సింక్రనైజ్ అవుతాయి. అప్పుడు మన సూపర్ న్యాచురల్ బ్రెయిన్ గా మారిపోతుంది. దాన్ని మన వాళ్ళు సింబాలిక్ గా, ఇదేమో సైంటిఫిక్ గా చెప్తున్నారు, బయోలాజికల్ సైన్స్ చెప్తున్నారు. అక్కడ మెటాఫిజికల్ గా, బియాండ్ ఫిజికల్ గా ఏం జరుగుతుందయ్యా అంటే, సహస్ర దళ కమలం ఇచ్చుకున్నట్టు ఉంటుంది. సహస్ర దళ కమలం ఇచ్చుకున్నట్టు ఉంటుంది. రైట్. హై డిగ్రీ ఆఫ్ ఆర్డర్ లో, ఒక శృతిలో, ఒక లయలో మొత్తం బ్రెయిన్ అంతా కూడా ఆ విశ్వంతో అనుసంధానం అయిపోతుంది. అందుకోసమే శ్వాస మీద ధ్యాస అంటే అంత గొప్ప ధ్యానం. అది సామాన్యమైన విషయం కాదు. ఇప్పుడు మీరు ఆ సహస్రార స్టేజ్ లో ఉన్నారు. ఇందాక మనం అనాహత నుంచే ప్రయాణం ఇంకా విశుద్ధ దాకా వెళ్ళక ఏమి లేకుండా నేరుగా భూమధ్యం నుంచి సహస్రారానికి వచ్చేస్తుంది. ఎలివేషన్ వచ్చేసరికి ఇక్కడి నుంచి జంపు సహస్రారానికి కూడా వెళ్ళిపోయాం. అందుకోసం నేను ఇందాక స్పర్శని గమనించండి. ఎచ్చగా ఉందా, చేతులు ఎచ్చగా ఉన్నాయా, కూల్గా ఉన్నాయా, ఈ విషయాన్ని పట్టుకోండి అన్నాను. ఎందుకంటే మీరు ఫిజికల్ బాడీలోకి రావాలి. ఎగైన్ మళ్ళా శ్వాస గమనించాలి. ఫిజికల్ బాడీలో ఉంటేనే శ్వాస గమనింపు ఉంటుంది. ఆల్రెడీ అక్కడ శ్వాస జీరో అయిపోయింది, మనసు అబ్జర్వ్ అయిపోయింది, ఒక అద్భుతమైన స్థితిలో ఉన్నారు. మళ్ళీ సెకండ్ స్టెప్కి వచ్చాను. నీ కిందకి రాలా. డోంట్, ఎప్పుడు వెనక్కి తిరిగి ఉండదు మై డియర్ ఫ్రెండ్స్. మన ప్రయాణం ముందుకి, కానీ ఇంకొక కారులో ప్రయాణిస్తాం. ఈ కారు దిగి మరో కారులాగా ఎక్కుతున్నాం అన్నట్టుగా ఈ మెట్టు వదిలితే కదా పై మెట్టు ఎక్కేది. జస్ట్ లైక్ దాట్.
ఎప్పుడైతే ఈ బ్రెయిన్ అంత అద్భుతమైనటువంటి హోలిస్టిక్ స్టేట్, ఆ పరిపూర్ణ స్థితికి చేసుకుందో, ఆ సంపూర్ణ స్థితికి చేరుకుందో, ఆ పూర్ణ స్థితికి చేరుకుందో, పూర్ణమాదాయ అన్నట్టుగా, పూర్ణమిదం పూర్ణమాదాయ అన్నట్టుగా ఆ యొక్క స్థితికి చేరుకుంటుంది. దిస్ ఈజ్ అన్ ఎక్సలెంట్ ప్రాసెస్, ఎక్సలెంట్ వే. ఈ యొక్క ఎక్సలెంట్ వే వైపుకి మన ప్రయాణము అద్భుతంగా సాగుతుంది మై డియర్ ఫ్రెండ్స్. బి అవేర్, బి అలర్ట్, రైట్? ఈ యొక్క స్థితిలో ఎనర్జీ ఏ విధంగా ట్రావెల్ అవుతుంది అన్నదాన్ని మీరు ఎరుకతో గమనించాలి. శ్వాస గమనింపు వలన బ్రెయిన్కి ఎనర్జీ వచ్చింది. ఓకే, ఆ ఎనర్జీ వలన ఆ బ్రెయిన్ సూపర్ న్యాచురల్ పవర్గా, సూపర్ న్యాచురల్ స్టేటస్ లో మోర్ హోలిస్టిక్ గా ఆ యొక్క విశ్వంతో అనుసంధానం అయ్యే విధంగా పరిపూర్ణ స్థితికి చేరుకుంటూ వచ్చింది. ఒకే లయలో, ఒకే శృతిలో అభ్యాసం చేసింది, రైట్? ఇక్కడ ఎనర్జీ, శ్వాస ఎనర్జీని క్రియేట్ చేసింది అని అంటున్నారు. మన యోగులు ఏం చెప్తున్నారంటే, అసలు శ్వాసని ఆడించేది, లోపలికి బయటికి ఆడించేది ఒక ప్రాణ అనేటువంటి వైటల్ ఫోర్స్ ఉంది, జీవశక్తి ఉంది అని అన్నారు. అఫ్ కోర్స్ ఇక్కడ మనం బయాలజికల్ సైన్స్ అనుసరించి సైంటిఫిక్ టెంపర్గా ఆ యోగ స్థితిని చూసుకుంటూ మన ప్రయాణం అవుతుంది. నో కాంట్రవర్సీ, నో డైలాగ్స్, నో డౌట్స్, కీప్ గోయింగ్. ఆ ఎనర్జీ, బ్రెయిన్ నుంచి ఎనర్జీ శ్వాస ద్వారా ప్రయాణం చేసినటువంటి ఎనర్జీ, దట్ ఈస్ కరెక్ట్. శ్వాస ద్వారా ప్రయాణం చేసినటువంటి ఎనర్జీ, because of that energy the breath is in and out, in and out, that is okay. High energy, it travels from brain to link మనకి స్పైనల్ కార్డ్ ఉంటుంది, అంటే వెన్నుపూస. ఆ స్పైనల్ కార్డ్ గుండా ప్రయాణం చేస్తా ఉంటుంది దిగుకి ఎనర్జీ. Feel it, sense it and experience it. ఈ యొక్క స్థితిలో ఏమేమి జరుగుతుంది, రైట్? ఈ అద్భుత స్థితిలో మై డియర్ ఫ్రెండ్స్, ఈ యొక్క స్థితిలో బేస్ లైన్ లో ఉన్న 3 సెంటర్స్ ఉన్నాయి, ఎనర్జీ సెంటర్స్. అక్కడ ఎమోషనల్ బ్లాక్స్ అన్ని అక్కడ చేరకుండా, మనం చేసిన ఆలోచనలన్నీ మన శరీరంలో ఏదో ఒక మూల దాక్కుని ఉంటాయి ఎనర్జీ రూపంలో. అవి మనము నకారాత్మకమైన భావనలు, ఓకే, ఎమోషన్స్ సంబంధించినవి. ఈ ప్లస్ మోషన్ అంటే ఎనర్జీ ఇన్ మోషన్. కోపం రావాలి, లోపల నుంచి ఉవ్వెత్తున అలా వస్తుంది, మన ముఖం ఎర్రగా అయిపోతుంది, కళ్ళు ఎర్రగా అవుతాయి, కోపంతో పూనకం వచ్చినట్టు ఊగిపోతూ ఉంటాం. ఇవన్నీ ఎప్పుడు ఏ సందర్భం వచ్చినా, ఒక వ్యక్తి గుర్తుకొచ్చినా కోపంతో ఊగిపోయే వాళ్ళు ఉంటారు. అవన్నీ బ్లాక్స్. ఆ వ్యక్తిని ద్వేషించే వ్యక్తిని మాటి మాటికి తలుచుకుని నిత్య పూజ చేస్తూ ఉంటారు. ప్రేమించే వ్యక్తిని చేయటం జరగదు. ప్రేమించే వ్యక్తి హృదయంలో ఉంటాడు, అప్పుడు గుర్తుకొచ్చినప్పుడే ప్రేమ వరదలై పారుతుంది, ఓకే, పొంగుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఈ యొక్క స్థితిలో మన మెదడులో ఒక అద్భుతమైన కార్యక్రమాలు జరుగుతాయి.
మెదడు నుంచి కనెక్ట్ అయినటువంటి ఆ యొక్క స్పైనల్ కార్డ్కి కావలసిన కెమికల్స్, ఆ ఎమోషనల్ బ్లాక్ రిమూవ్ కోసం మెదడులో థాల్మిక్ గేట్ ఓపెన్ అవుతుంది. ఈ సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ నాడీ మండల వ్యవస్థ అని అంటారు. నాడీ మండలం శుద్ధి అవుతుంది అని అంటారు కాస్మిక్ ఎనర్జీ లోపలికి వచ్చి. ఈ సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ ద్వారా మనకి కమ్యూనికేషన్, బ్రెయిన్ నుంచి వచ్చే కమ్యూనికేషన్ ఎలా వస్తుందంటే అలల రూపంలో, వేవ్స్ రూపంలో వస్తుంది. దాన్ని గామా వేవ్ ప్యాటర్న్ అంటారు. లైక్ దట్, వేవ్స్ అంటే అలలు. ఓకే, ఈ గామా వేవ్ ప్యాటర్న్ వలన మన అవేర్నెస్ లెవెల్ హై పిచ్ లో ఉంటుంది, హయ్యర్ లెవెల్లోకి వెళ్ళిపోతుంది. దానిని ఒక సూపర్ కాన్షియస్ అంటారు. రైట్, ఒక సూపర్ కాన్షియస్నెస్ అంటే 7th లెవెల్, సహస్రార లెవెల్, ఆ యొక్క స్థితికి మనం చేరుకుంటాం. అదే సమయంలో మనలో పీనియల్ మెటబాలిజం అనేది ఉంటుంది. అంటే ఆ పీనియల్ మెటబాలిజంలో, ఆ యొక్క వ్యవస్థలో అది ఏం చేస్తుందంటే మన మనసు, యాక్చువల్లీ మనసు హ్యావింగ్ ఫిజికల్ ఆర్గాన్ లేదు దానికి. అయితే ఆ మనసు మాత్రం వాడుకుంటుంది, ఫిజికల్ ఆర్గాన్స్ ని వాడుకుంటుంది. ఏ విధంగా? ఆలోచించడానికేమో బ్రెయిన్ నుంచి ఆదేశాలని ఎగ్జిక్యూట్ చేయడానికేమో మణిపూరక చక్రాన్ని వాడుకుంటాం. దీన్ని మణిపూరక చక్రం అంటే మళ్ళా సింపథెటిక్ నర్వస్ సిస్టంలో, నాడీ మండల వ్యవస్థలో ఉన్న సంకేతం అది. కానీ ఫిజికల్ ఆర్గాన్ ఏంటి? సోలార్ ప్లెక్సస్. ఈ సోలార్ ప్లెక్సస్ దగ్గర సంబంధించినటువంటి విషయాలు ఎగ్జిక్యూషన్ అంతా అక్కడ జరుగుతుంది. అక్కడ సూర్యుడు, అక్కడే మూలం అంతా అక్కడ దాక్కుని ఉంది. ఈ మనసు కాన్షియస్ గా చేసే ఆలోచనలు సబ్ కాన్షియస్ కి చేరుకుంటాయి అంటే అది. ఇక్కడ ఈ కాన్షియస్ మైండ్ కి ఇది అనెస్థీషియా ఇస్తుంది. నీ ఆటలు లేవు. యాక్చువల్లీ మై డియర్ ఫ్రెండ్స్, యోగ స్థితిలో, ధ్యాన స్థితిలో పరిపక్వమైనప్పుడు ఫిజికల్ బాడీ, వైటల్ బాడీ, ఎమోషనల్ బాడీ, ఎథరిక్ బాడీ, ఈ 3 శరీరాల కలిపి సంచైనటువంటి ఎథరిక్ బాడీ లెవెల్లో, సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అంటే ఎథరిక్ లెవెల్లో మనసు అనేది 0 అవుతుంది, పూర్తిగా అబ్జార్బ్ అయిపోతుంది అంతే. దాన్నే ఇక్కడ బయోలాజికల్ సైన్స్ లో అనెస్థీషియా అనే పదం, ఎందుకంటే డాక్టర్లు కాబట్టి అనెస్థీషియా పదం ఇచ్చారు. ఓకే, సప్రెస్ ద అనలిటికల్ మైండ్, దాన్ని అణిచిపెడుతుంది. సప్రెషన్ అనేది ప్రమాదం, కానీ ఆ వర్డ్ వాడకూడదు మన యోగిక పరిభాషలో. అనెస్థీషియా ఇచ్చింది, మత్తు పడింది. ఓకే, మత్తులో పడుతూ ఉంటాం, గమ్మత్తులో పడుతూ ఉంటాం, అది మనకు తెలిసిన విషయాలు. కాబట్టి ఓకే, అణిచివేత కూడా మనకు తెలుసు, కానీ దాని ప్రమాదం తర్వాత వక్రంగా ఉంటుంది. ఇక్కడ అలాంటి పని అని ఏమీ లేదు. ఈ థింకింగ్ బ్రెయిన్ ని ఎప్పుడైతే అనిష్టించిందో, ఆలోచించే ప్రాసెస్ మనసు అబ్జర్వ్ అయిపోయింది కాబట్టి, మనసు నుంచి ఆదేశాలు దీనికి ఏం రావట్లేదు కాబట్టి, ఇది థింకింగ్ బ్రెయిన్ అనిస్టేషియా అయిపోయి ఒక ఆనంద స్థితికి, బ్రహ్మానంద స్థితికి, పనేం లేదుగా, హ్యాపీగా ఉన్నాడు. ఆలోచించే పనేం లేదు అక్కడ, చక్కగా సుఖంగా ఉన్నాం. ఏ ఒత్తిడి లేదు, ఏ గోళ లేదు, ఆ స్థితిలో. ఇది ఖచ్చితంగా చేస్తే, శ్వాస మీద ధ్యాస ఖచ్చితంగా చేస్తే
ఆ బ్రహ్మానంద స్థితి, బ్లిస్ అనేది వస్తుంది. దిస్ ఈస్ అ బయోలాజికల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఇన్నర్ ఆనంద. ఆనందం యొక్క సోర్సు నీ లోపలని, నీతోని, నీ బై బర్త్ ఆల్ ఎక్విప్మెంట్ ఈజ్ మొత్తం ప్యాకేజ్, ఫుల్ ప్యాకేజ్ తో భూమి మీదకి వచ్చావు. ఇక్కడికి వచ్చి ప్యాకేజ్ ఇప్పుకోవడం రావటం లేదు మనకి. శాస్త్రం మీద ధ్యాస పెడితేనే అన్ఫోల్డ్ అవుతుంది, ఆ ముడి విడిపోతుంది, అలా అనమాట. ఓకే, అదే సమయంలో ఒక మ్యాగ్నెట్ లాగా ఈ యొక్క నీ యొక్క ఎనర్జీ ఫీల్డ్ ఫర్దర్ గా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ లాగా నీ శరీరం చుట్టూ పెద్ద ఎత్తున నిర్మాణం జరుగుతుంది ఎనర్జీ. నువ్వు ఎంత ఎత్తు ఉన్నావు, ఎంత అది ఉన్నావు అనేది కాదు, నీ చుట్టూ ఎనర్జీ ఎంత ఎకరాల విస్తరించబడుతూ ఉంటుంది నీ ఎనర్జీ లెవెల్. విశ్వరూపం సందర్శన సాగుతున్నట్టు ఉంది నా డౌట్. మీ లోపల ఏదేదో జరిగిపోతుంది, ఎరుకతో గమనిస్తా. అన్ని అద్భుతాలే మేడర్ ఫ్రెండ్స్, అన్ని అద్భుతాలే. ఆ అద్భుత స్థితిలో మనం ఉన్న వారం, మహా అద్భుత స్థితిలో. ఇంకా థర్డ్ స్టేజ్కి వెళ్దాం. థర్డ్ స్టేజీలో ఇంకా ఒక సూపర్ స్టేటస్ కి చేరుకుంటాం. ఇప్పుడు ఆ థర్డ్ స్టేజ్కి వెళ్ళటానికి మీరున్న స్థితి ఏమిటో నాకు తెలియదు, నా ముఖాన్ని నేను చూసుకుంటున్నాను, మీ ముఖాలు ఏమో తెలియదు, ఏ స్టేటస్ లో ఉన్నారో తెలియదు. కాబట్టి మళ్ళీ అగైన్ ఫీల్ ద, మీ చేతుల యొక్క స్పర్శని ఫీల్ అవ్వండి. టచ్ చేయండి మీ చేతులను బాగా, అంటే ఆల్రెడీ కలిసి ఉన్నాయి, కలిపి కూర్చున్నాం, మనం చేతులు కలిపి కూర్చున్నాం. ఆ యొక్క స్పర్శని అనుభూతి చెందండి. శ్వాస గమనింపు, మళ్ళా శ్వాసని లోపలికి బయటికి ఎరుకుతో గమనించండి. సెన్స్ దట్ బ్రీత్ అండ్ సెన్స్ ద ఫీలింగ్ ఆఫ్ టచ్ ఆఫ్ హ్యాండ్స్. మీ యొక్క చేతి విరేళ్ల యొక్క స్పర్శని, ఫీల్ ద హీట్ ఆర్ కూల్నెస్ ఆఫ్ యువర్ హ్యాండ్స్. ఓకే, అర్థమైంది కదా? ఆ చల్లదనాన్ని, అచ్చదనాన్ని మీరు అనుభూతి చెందుతున్నారు. ఇప్పుడు ఏం జరుగుతుంది చూద్దాం. ఓకే, ఒక నిమిషం అలానే ఉండండి, ఎరుగుతో గమనిస్తూ ఉండండి. ఇప్పుడు మనం థర్డ్ స్టెప్ వెళ్దాం. శ్వాసను లోపలికి తీసుకున్నారు. లోపలికి తీసుకున్న శ్వాస ఎరుకతో గమనిస్తూ ఉన్నాం. ఓకే, ఎరుకతో గమనిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఒక ప్రత్యేకమైన పద్ధతిలో శ్వాస గమనింపు చేద్దాం. ఇది శ్వాస లోపలికి తీసుకున్న శ్వాసని అలా కాసేపు నిలుపుదాం లోపల, ఆ తర్వాత మామూలుగా వచ్చేద్దాం. సహజమైన శ్వాసక్రియను మనం ఎరుకతో గమనిస్తూ ఉందాం. Be alert, my dear friends. ఫోన్ చేయాలి.
శ్వాస లోపల ఆ విధంగా లోపల ఉంచిన తర్వాత ఏం జరిగింది ఎరుకుతో గమనిస్తూ ఉండండి. ఈ మెదడులో ఒక ఇందాక పీనియల్ మెటబాలిజం అనేది స్టార్ట్ అయింది. ఏ ఆలోచనలు లేనటువంటి బ్రెయిన్కి ఏ ఆలోచనలు పెట్టడం లేదు. ఒక అద్భుతమైన స్థితికి చేరుకున్నాం. గొప్ప స్థితికి మనం చేరుకున్నాం మై డియర్ ఫ్రెండ్స్. బి అలర్ట్. ఈ యొక్క స్థితిని మీరు ఎరుకతో గమనిస్తూ ఉండండి. ఓకే, ఇప్పుడు మీ మెదడులో జరిగే మార్పులు శ్వాసని యాంత్రికంగా కాసేపు నిలిపి ఉంచటం వలన ఒక మెరుపు లాంటి పిజో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అనేది, ఒక సిగ్నల్ అనేది యాక్టివేట్ అయింది. ఈ యాక్టివేట్ అవ్వటం వలన పీనియల్ గ్లాండ్ దానికి అంటే థర్డ్ ఐకి ఒక ఎలక్ట్రికల్ యాక్టివేషన్ జరిగింది. స్విచ్ ఆన్ అయిపోయింది అనమాట. ఈ స్విచ్ ఆన్ అయిపోయినప్పుడు జరిగే మార్పులని ఎరుకతో గమనించండి మై డియర్ ఫ్రెండ్స్. లోపల మీ తలలో ఒక అద్భుతమైన వెలుగులు, ఒక అద్భుతమైన చిన్ని వైబ్రేషన్స్, ఆస్కిలేషన్స్ జరుగుతూ మీ చుట్టూ ఉన్నటువంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్, చాలా చక్కటి అయస్కాంత క్షేత్రం ఉంది. ఆ అయస్కాంత క్షేత్రాన్ని కనెక్ట్ అవుతుంది. అలా కనెక్ట్ అయినప్పుడు ఆ లోపల ఒక వైబ్రేషన్ స్టార్ట్ అయ్యి తన చుట్టూ తాను తిరగడం మొదలవుతుంది. ఫాస్ట్గా ఆ ఫ్రీక్వెన్సీ చాలా ఫాస్ట్గా తిరగడం మొదలవుతుంది. స్పీడ్ అందుకుంటుంది. అప్పుడు ఏం జరుగుతుందంటే మీలో ఒక పీనియల్ గ్లాండ్ అనేది ఒక యాంటీనా లాగా పనిచేయడం మొదలవుతుంది. అంతా తలలోనే రేడియో యాంటీనా లాగా. అదేం చేస్తుంది? రిసీవర్ అండ్ సెండర్ రిసీవ్ చేసుకుంటుంది, బయటికి పంపిస్తుంది. రేడియో ఏం చేస్తుంది? మనకి రిసీవ్ చేసుకొని మనకి వినపడేలాగా అది అవుట్పుట్ ఇస్తుంది. సేమ్ థింగ్ రేడియో యాంటెన్నా లాగా అద్భుతమైన ఫ్రీక్వెన్సీలని ఏ విధంగా రకరకాల రేడియో స్టేషన్స్ లో రకరకాల ప్రసార యంత్రాల నుంచి వచ్చే సంకేతాలను తీసుకొని ఆ ఇన్ఫర్మేషన్ ని ఒకేసారి ఇస్తున్నా మనం దేనికి ట్యూన్ అయి ఉంటామో ఆ ఇన్ఫర్మేషన్ మనకు డౌన్లోడ్ అవుతుంది, వినిపిస్తుంది. రైట్. ఇప్పుడు ఈ ధ్యానం వలన శ్వాస గమనించాము, శ్వాసతో పాటు ఒకసారి ఆ శ్వాసను నిలిపి ఉంచాము. థర్డ్ స్టెప్ లో, రైట్, థర్డ్ స్టెప్ లో ఉన్నాము. ఇప్పుడు మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ దేనికి కావాలి? ఇన్ఫర్మేషను మన మెదడుకి ఇన్ఫర్మేషన్ అందుతుంది, మన మనసుకి ఇన్ఫర్మేషన్ అందుతుంది. ఎలాంటిదంటే మొత్తం న్యూ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అయినట్టు. సరికొత్త ఇన్ఫర్మేషన్ అంతా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అంతా అప్డేట్ గా ఉంటుంది. ఆ అప్డేట్ ఇన్ఫర్మేషన్ అంతా మనలోకి వచ్చి చేరుతూ ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. బి అలర్ట్. మీకు కావలసిన బెనిఫిట్స్ అన్ని ఏమేమి కావాలన్నీ కూడా మొత్తం మీ కంప్యూటర్కి
అంటే ఈ బాడీ మోడల్స్ ఆపరెండీకి కావలసినటువంటి వనరులన్నీ మొత్తం ప్యాకేజ్ అంతా ఒకేసారి పంపించేస్తారు. ఆ విధంగా వస్తుంది. ఈ పీనియల్ గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్ ఇలా సిగ్నల్స్ ఒకదానికొకటి ఇస్తూ మరింత ఇంప్రూవ్మెంట్ మీలో జరుగుతూ ఏం జరుగుతుందంటే మీ శరీరానికి కావలసినటువంటి హార్మోన్స్, ఆ జీవరసాయనాలు అన్నీ కూడా, పైగా మీ యొక్క ఎనర్జీ సెంటర్స్ కావలసినటువంటి రిపేర్స్, ఎవ్రీథింగ్ రిస్టోర్ అవుతుంది. చక్కగా న్యూ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అయ్యింది, మొత్తం అంతా పాతవన్నీ తీసి ఆటోమేటిక్గా తొలగిపోయి కొత్త వాటికి ఆహ్వానం పలుకుతుంది. ఈ విధమైన కార్యక్రమం జరుగుతుంది. మోర్ అండ్ మోర్ హార్మనీగా ఉంటారు, మీరంతా ఏకతాటి మీద ఉంటారు. బాడీ ఇంటర్నల్ కెమిస్ట్రీ అంతా కూడా చాలా అద్భుతంగా ఒకే శృతితో ఒకే లయతో అద్భుతంగా ఉంటుంది. మీకు కావలసినటువంటి ఆ ప్రశాంత స్థితి, మీకు కావలసినటువంటి సుజ్ఞానము, విజ్ఞానము, ప్రజ్ఞానము అంతా మీ లోపలికి వచ్చేస్తుంది. మీలో రక్త ప్రసరణ, బాడీకి కావలసినటువంటి రక్త ప్రసరణ, ఆరోగ్యానికి కావలసినటువంటి హార్ట్కి ఒక ఫ్రెష్ బ్లడ్ పంపింగ్, ఎనర్జీ, మొత్తం బాడీ అంతా ఎనర్జెటిక్ గా మారిపోతుంది. అప్పుడు మీరు ఆనంద స్థితిలో, బ్రహ్మానంద స్థితిలో జీవరసాయనాలు ఉత్పన్నమై ఉన్నాయి కాబట్టి మీరు ఒక అద్భుత స్థితిలో మీరు ఉన్నారు. ఈ స్థితిని, ఈ జాయ్ఫుల్ స్థితిని మీరు ఒక ఎక్స్పాన్సివ్ స్టేటస్ లోకి చేరుకుంటారు. ఎలాంటి గొప్ప స్టేటస్ అంటే మీ హృదయం విశాల హృదయంగా మారిపోతుంది. మీరు గొప్ప కరుణామయులుగా మారిపోతారు. అపారమైన కృతజ్ఞత మీలో నింపబడుతుంది. ఈ శరీరం నుంచి అన్ని వనరులని, శక్తులని సమీకరించుకుంటున్నారు. మీ శరీరం మీద మీరు పెట్టిన దృష్టి ఆ శ్వాసను గమనించడం అంటే ఫిజికల్ రియాలిటీ, మై డియర్ ఫ్రెండ్స్. నీ యొక్క భౌతిక వాస్తవికత, శ్వాస అనేది నీ భౌతిక వాస్తవికత, యువర్ ఫిజికల్ రియాలిటీ. దాన్ని అనుసంధానం చేసి ఎంత గొప్ప స్థితికి మీరు ఎదుగుతున్నారు. దిస్ ఈజ్ ద బుద్ధ మార్గ, బుద్ధ పదం ఇది. సో ఫ్రెండ్స్, ఈ యొక్క స్థితిని మీరు ఎరుకతో ఉంటే మీరు కరుణ అనేది విస్తరింపబడుతుంది. మీ జీవితం పట్ల మరింత ప్రేమమయులుగా మారిపోతారు. మీరు ఆ యొక్క స్థితిని స్వీకరించడానికి భౌతికంగా, మానసికంగా, బుద్ధిపరంగా, ఆత్మపరంగా, సంఘపరంగా ఏకకాలములో సంసిద్ధత, ఈ ధ్యానం. చూసారు ఎంత అద్భుతం. ఈ యొక్క స్థితిలో మీరు ఇరుకుతూ ఉండండి, మనం 4th స్టెప్కి వెళ్దాం. రైట్.
నా ఈ థర్డ్ స్టెప్ లో అద్భుతమైన అనుభూతులు పొందాం. మరింత లోతైన జ్ఞానం అవగాహన కోసం మీరు స్టెప్ బై స్టెప్ ఎక్కువగా ప్రాక్టీస్ చేసే కొలది ఇంకా అద్భుతమైన అనుభవాన్ని మీరు అనుభూతి పొందుతారు. ఇప్పుడు నా ఫోర్త్ స్టెప్కి వెళ్తున్నాం మై డియర్ ఫ్రెండ్స్. అగైన్ kept our awareness on moving breath. ఎరుకుతూ ఉందాం. ఎలర్ట్ గా ఉండండి. మీరు ఇప్పుడు వర్తమాన స్థితిలో ఉన్నారు. వర్తమాన స్థితి చాలా అద్భుత స్థితి. ఆ వర్తమాన స్థితిలో ఫోర్త్ స్టేజ్ లో ఏం జరుగుతుంది? ఈ వర్తమానం యొక్క స్టేటస్ ఏంటంటే మీ శరీరం చుట్టూ 2 ఎనర్జీ ఫీల్డ్స్ ఆపోజిట్ గా యాక్టివేషన్ స్టార్ట్ అయింది. ఒకటేమో సహస్రార నుంచి వచ్చింది, మరొకటేమో మన శరీరం చుట్టూ ఉన్న ఎనర్జీ ఫీల్డ్. ఓకే, ఈ యొక్క స్థితిలో మీరు వర్తమాన స్థితిలో వచ్చారు. మీరు ఒక ప్యూర్ కాన్షియస్ గా మారిపోయారు. ఈ ప్యూర్ కాన్షియస్ స్టేటస్ లో మీ యొక్క స్థితి ఏమి, దాన్ని మీరు గమనిస్తూ ఉండండి. మీరు ఒక శరీరం లేని స్థితికి చేరుకున్నారు. మీరు ఒక శరీరము లేని స్థితికి చేరుకున్నారు మై డియర్ ఫ్రెండ్స్. శరీరం లేని ఈ స్థితిలో you are a very, very pure consciousness. You have no body. శరీరమే లేదు. శరీరము లేనిటువంటి ఆ స్థితి ప్యూర్ కాన్షియస్ స్టేటస్, ప్రెసెంట్ మూమెంట్ మై డియర్ ఫ్రెండ్స్. వర్తమాన కాలంలో శరీరం లేనటువంటి ఒక స్థితిని మీరు ఎరుకతో గమనిస్తూ ఉండండి. బి అలర్ట్. ఈ యొక్క స్టేటస్ లోనే మీరు క్వాంటమ్ ఫీల్డ్ తో అనుసంధానం అవుతారు. మీరు కేవలం ఎరుక అన్న మాత్రమే కలిగి ఉంటారు. శరీరము లేని, శరీరమే లేదు అంటే ఐడెంటిఫికేషన్ లేదు, నథింగ్. కాలము లేదు, ప్రదేశం లేదు. కాలమాన పరిస్థితులకు అతీత స్థితిలో ఉంటారు ఈ ప్యూర్ కాన్షియస్. మీరు ఎంత శ్రద్ధ పెడితే అంత అనుభవం పొందుతారు ఈ యొక్క ధ్యానంలో. మీరు ఎంత శ్రద్ధ పెడితే అంత అద్భుతమైన అనుభూతి పొందుతారు ఈ ధ్యానంలో. ఇక్కడ మీరు కేవలం ఆ నిశ్శబ్ద స్థితిని, ఆ ప్యూర్ కాన్షియస్ స్టేటస్ ని అనుభూతి పొందండి. ఆ ఎనర్జీ ఫీల్డ్ అని గమనిస్తూ అపారమైన శక్తి ఒక పక్కన ఆ సహస్రార స్థితి నుంచి వెలువడిన ఎనర్జీ ఫీల్డ్,
ఈ అనాహత చక్రం నుంచి ఆన్ అయినప్పుడు మన చుట్టూతా ఉన్న ఎనర్జీ ఫీల్డ్, ఈ 2 రివర్స్ ఫీల్డ్ నడుస్తూ ఉన్నాయి. ఇక్కడ నో థింకింగ్, నో ఫీలింగ్. మైండ్ లేదు, ప్రజెంట్ మూమెంట్ లో ఉన్నారు, శూన్యస్థితిలో ఉన్నారు. థింకింగ్ బ్రెయిన్ లేదు, మైండ్ లేదు. అంటే శరీరం లేదు అనుకునే స్థితికి, ఆ ప్యూర్ కాన్షియస్ స్టేట్కి చూడండి, శరీరంలోనే ఉన్నారు, శరీరం లేని స్థితిని అనుభూతి పొందుతున్నారు. శరీరంలో శ్వాసలో ఉండి శ్వాస యొక్క మర్మము, శరీరంలో ఉండి శరీరము లేనిటువంటి మర్మాన్ని తెలుసుకోవాలి. ఆ యొక్క స్థితి, ఆ యొక్క అనుభూతి. యూ హ్యావ్ టు ఫీల్ ఇట్. You feel and you can experience it. ఈ యొక్క స్థితిని మనం కొనసాగిస్తూ, మనం ఎంత శ్రద్ధగా ఈ ఎనర్జీస్తో మమేకమై ఉన్నావో. మీరు ప్యూర్ కాన్షియస్నెస్ ఎలా వచ్చింది అంటే, మీ ఎనర్జీ లెవెల్ అపురూపంగా పెరిగిపోయింది కాబట్టి, ఎనర్జీ లెవెల్ పెరిగే కొలది కాన్షియస్ లెవెల్ పెరుగుతుంది. ఎనర్జీ లెవెల్ పెరిగింది, కాన్షియస్ లెవెల్ పెరిగింది, మ్యాటరే లేదు అక్కడ. లెస్ అండ్ లెస్ మ్యాటర్, మోర్ అండ్ మోర్ ఎనర్జీ. లెస్ అండ్ లెస్ మ్యాటర్ అండ్ మోర్ ఎనర్జీ కాబట్టి ఒక అద్భుతమైన స్థితికి మీరు చేరుకుంటారు. ఈ యొక్క స్థితిలో మీరు ఎంత అవేర్గా ఉంటారో, ఆ అవేర్నెస్ మీ సెన్సెస్ అవేర్నెస్ కాదు మై డియర్ ఫ్రెండ్స్. ఈ క్వాంటమ్ ఫీల్డ్లో ఆమ్ని ప్రెజెన్స్, సర్వవ్యాపకత, ఆ యొక్క స్థితికి చేరుకుంటారు. అన్ని చోట్ల మీరే ఉండేటువంటి ఆ దైవీ లక్షణాన్ని ఆ కాన్షియస్, ఏ విధంగా మన పితామహ పత్రిజీ, ఆ మహావతార బాబాజీ, ఆ మహాదేవుడు, ఆ రమణ మహర్షి, శివుడు, బుద్ధుడు, జీసస్ ఏ విధంగా ఆమ్ని ప్రెజెన్స్ లో ఉంటారో, ఆ పరమ గురువులు, అనేక మంది గురు పొంగవులు, కోటాను కోట్ల మంది గురువులు, వారి కాన్షియస్నెస్, వారి చైతన్యం అంతటా విస్తరింపబడి ఉన్న ఎరుకని మనం కలిగి. సో ఫ్రెండ్స్, ఎప్పుడైతే ఈ వన్నెస్ కి, ఓల్నెస్ కి, ఈ పరిపూర్ణతకి, ఈ ఒక అద్భుతానికి మనం చేరుకుంటాం, క్లోజర్ అండ్ క్లోజర్ వన్నెస్, లెస్ అండ్ లెస్ సెపరేషన్ నుంచి, నువ్వు వేరే, నేను వేరే, వాళ్ళు వేరే, వీళ్ళు వేరే, ఈ గోల నుంచి ఏకత. ఉన్నదొక్కటే సత్యం. నీ ఆత్మక్షోభ వేరు, నా ఆత్మక్షోభ వేరు, ఈ గోల ఉండదు. ఇది ప్రాపంచకపు భాష. ఆధ్యాత్మిక ఆదిభౌతిక భాష పరంగా ఈ 2 మిక్సప్ చేయకూడదు. ఎందుకంటే దట్ ఈస్ లాంగ్వేజ్, సి లాంగ్వేజ్ అన్నట్టుగా ఆ కంప్యూటర్ లాంగ్వేజ్ అది. ఆ యొక్క ఆదిభౌతిక సత్యాన్ని మనం ఇప్పుడు ఆ ఆకాశ పరిభాషలో వాటిని వినియోగించుకుంటాం. రైట్? ఎప్పుడైతే మీరు క్లోజర్ టు యువర్ సింగులారిటీ, ఆ వన్నెస్ కి, ఆ ఏకతకి చేరుకుంటారో, మీరు ఆ పరిశూన్య స్థితిని, మహాపరిశూన్య స్థితిని చూస్తారు, అనుభూతి పొందుతారు. ఈ అనుభూతిలో, ఈ వాయిడ్లో మీకు అన్ని పాసిబిలిటీసే చాలా అద్భుతంగా ఉంటాయి. అన్ని పాసిబిలిటీస్. అప్పుడు మీకు యు హ్యావ్ నో పేస్. ప్యూర్ కాన్షియస్నెస్ అంతా శూన్యమే, అంతా పరిశూన్యమే. అక్కడి నుంచి అన్ని ఉత్పన్నమవుతాయి. ఏమీ లేని స్థితి నుంచి మనం ఈ వశిష్ఠ గౌతమి పిరమిడ్ ఎలా కట్టుకున్నాం, ముందంతా ఏమైనా ఉందా? ఊహా చిత్రం నుంచి మొదలయ్యి మనోచిత్రం వరకు వచ్చి, ఆ ఊహా చిత్రంలో మరింత చిత్రీకరించుకుంటూ, ఆ మనోచిత్రంలో ఉన్న బ్లాక్స్ అన్ని క్లియర్ చేసుకుంటూ, దాన్ని ఆవిష్కరింపజేసుకుని మార్గం వైపుకి ఈ వశిష్ఠ గౌతమి అనే దాన్ని మనం ఎలా ఆవిష్కరింపజేసుకున్నామో, దర్శనం చేసుకుంటున్నామో,
జస్ట్ లైక్ దట్ అన్నీ ఆ శూన్యం నుంచి, ఏమీ లేనిటువంటి స్థితి నుంచి అన్నీ సృష్టింపబడ్డాయి. దట్ ఈస్ ద క్రియేషన్. That is the thoughts becoming things. You are the ruler of your life. నీ జీవితానికి నువ్వే శాసకుడివి, శాసనకర్తవి, నువ్వే ఆ గవర్నెన్స్వి, నువ్వే ఆ ప్రభుత్వానివి, నువ్వే సర్వాధికారివి, నువ్వే ఆ మహాచక్రవర్తివి. ఈ యొక్క స్థితిలో ఏ విధమైనటువంటి పరిస్థితి, ఆనంద స్థితి అన్నది ఎరుకతో కలిగి ఉందాము మిత్రులారా. బి అలర్ట్. ఆ యొక్క వాయిడ్లోని, ఆ యొక్క శూన్య స్థితిలోని, ఆ పరిశూన్య స్థితిలోని అన్ని సృష్టి అంతా అలానే జరిగింది. నువ్వు కేవల శుద్ధ చైతన్యానివి. ఆ చైతన్య స్థితి నుంచి నువ్వు స్వయంభూగా భూమి మీదకి వచ్చావు. ఒక శరీరం కావాలి కాబట్టి శరీరం ఇల్లు రెడీ అయిన తర్వాత ఆ ఇంట్లో గృహప్రవేశం చేసింది. బి అలర్ట్. ఈ యొక్క మట్టి నుంచి బొమ్మ తయారు చేసేది అనేది మట్టి కావాలి అక్కడ. ఈ యొక్క శూన్య స్థితికి ఏమీ అవసరం లేదు. యూ కెన్ క్రియేట్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ యూ విజువలైజ్. మీరు ఏదైతే ఊహించుకున్నారో, ఏదైతే చిత్రీకరించుకున్నారో, ఏదైతే అనుభూతి పొందుతున్నారో, ఏదైతే ఫీల్ అవుతున్నారో దాన్ని నేరుగా సాఫల్యం పొందవచ్చు. అది అక్కడున్న విశేష ప్రజ్ఞ విధానం. ఈ అద్భుత ధ్యానం, ఈ 4 స్టెప్ మెడిటేషన్ చాలా అద్భుతంగా చేసుకున్నాం. మరి ఇంకొక 5 నిమిషాలు, 7 నిమిషాల్లో మనకి 2 hours మెడిటేషన్ కంప్లీట్ అవుతుంది. ఎరుకతో ఉండండి, మౌన స్థితిలో ఉండండి, మహామౌన స్థితిలో ఉండండి మై డియర్ ఫ్రెండ్స్. హోస్ట్ గారికి అభ్యర్థన, వారు తప్ప మిగతా వారు ఆ యొక్క ఎరుకతో కూడి సాధన గమనిస్తూ ఉండండి. అప్ టు 1:30 వరకు క్లాస్ అనుకుంటా. 1:30 అంటే 1 to 1:30 క్లాస్ ఉంటుంది. హోస్ట్ గారు మాట్లాడాలి నాతో. మిగిలిన వాళ్ళు మౌనంగా మీ సాధనలో, ఈ ఎనర్జీలో ఉండండి. హోస్ట్, హూ ఇస్ దట్? ఉన్నారా? హోస్ట్ శైలజ్ గారు, ప్రశాంతి గారు, ధన, I will meet you again at 2 o'clock. ఎందుకంటే మీరు మేడం గారు ఓకే చెప్తారు, ఆ తర్వాత మేడం గారు క్లాస్ తీసుకుంటారు. యాజ్ యూజువల్గా 1:30కి లంచ్ బ్రేక్, 2 వరకు. 2 తర్వాత మళ్ళా పునః జాయిన్ అవుతాం. సో ఆ 2కి నేను మీతో కలుస్తాను. హోస్ట్ గారు ఏం మాట్లాడరా? సో ఫ్రెండ్స్, బీ ఇన్ దట్ వండర్ఫుల్ మెడిటేషన్. చాలా అద్భుతమైన ధ్యానం చేశాం. ఆ ధ్యాన స్థితిలో మనం కొనసాగుదాం. మళ్ళీ నేను ఐ విల్ మీట్ యూ బై 2 o'clock. Host is not speaking. I am leaving. I will again join by 2 o'clock. Okay, madam. Bye. మీరు ధ్యానంలోనే ఉండండి, మేడం గారు ఓకే చెప్తారు.
ఆఖరి 2 నిమిషాలు. శ్వాస మీదే ధ్యాస. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, నెమ్మదిగా 2 చేతులు విడదీసిన కళ్ళ మీద పెట్టుకుందాం. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా నిదానంగా కళ్ళు తెరుద్దాం. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు ధ్యానానికి గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం. అద్భుతంగా 2 గంటల సాధన స్వామి గారు చాలా అద్భుతంగా చేయించారు మనందరి చేత మెడిటేషన్. గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం. అలాగే మరి ఈ రోజు సార్ పనుంట వల్ల 2 అవర్స్ మెడిటేషన్ చేయించారు. మనం సజ్జన సాంగత్యం ఒక అరగంట చేద్దాం మాస్టర్స్. ఈ రోజు మీ ధ్యానంలో మీకు కలిగిన అనుభవాన్ని ప్రతి ఒక్కరూ షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ మాట్లాడాలి. ఈరోజు ఒక అరగంట మనం సజ్జన సాంగత్యం చేద్దాం. ఎవరైనా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే హ్యాండ్ రేజ్ చేయండి. ఈ రోజు జరిగిన మెడిటేషన్ మీద. కెమెరా ఆన్ చేసుకోండి మాస్టర్స్. ఈ రోజు మెడిటేషన్ లో ఎవరికైనా ఏదైనా ఎక్స్పీరియన్స్ వస్తే షేర్ చేసుకోవచ్చు. హలో హలో మేడం, హలో చెప్పండి అమ్మా. ఈరోజు స్పైన్ దగ్గర చెప్పినప్పుడు ఒక రకమైన మీ పేరు చెప్పండి మేడం. శ్రావణి. హలో, ముందు మీ పేరు చెప్పండి. శ్రావణి గారు ఎక్కడి నుంచి అండి? రాజమండ్రి. రాజమండ్రి. ఓకే, చెప్పండి మేడం మీ ఎక్స్పీరియన్స్. స్పైన్ దగ్గర ఒక తెల్లని కాంతి వచ్చిందంటే ఒక మూవ్ అవుతుంటూ కిందకి అలా వెళ్తున్నట్టుగా వచ్చింది. తెల్లని కాంతి వచ్చింది. నాకు ఈ మెడిటేషన్ లోనే బ్రీతింగ్ చేస్తున్నప్పుడల్లా స్నేక్ ఎట్లా మూవ్ అవుతుందో నా వాయిస్ వినిపిస్తుందండి క్లియర్ గా? వినిపిస్తుందమ్మా, వినిపిస్తుంది. ఈ బ్రీతింగ్ చేస్తున్న టైంలల్లా స్నేక్ ఎలా మూవ్ అవుతుంది మనకి, ఆ మూమెంట్ ఎక్కువ వచ్చిందండి. నాకు స్నేక్ ఎక్కువ వచ్చింది బాగా. ఓకే ఓకే, స్పైన్ లో కూడా ఎక్కువ స్నేక్ ఎక్కువ వచ్చింది. అంటే కలర్ ఒక్కొక్కసారి ఒక్కొక్క కలర్ వస్తుంది, కానీ మూవ్మెంట్ మాత్రం స్నేక్ లా అనిపించింది. అలా రావచ్చండి అది? కుండలి యాక్టివిటీ అండి అది. చాలా బాగుంది. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. చాలా అద్భుతం అమ్మా. థ్యాంక్స్ అండి. ఎన్ని గంటలు చేశారు మెడిటేషన్? 2 అవర్స్ అండి. స్టార్టింగ్ నుంచి ఉన్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్. ఐ దగ్గర చెప్పినప్పుడు ఒక రకమైన యెల్లో కలర్, అంటే రౌండ్ రౌండ్ ఒక గృహలా వచ్చింది. దాంట్లోంచి ఒక గోల్డ్ కలర్ వచ్చిందండి. ఐ దగ్గర యాక్టివేషన్ అని చెప్పినప్పుడు థర్డ్ ఐ దగ్గర అక్కడ గోల్డ్ కలర్ వచ్చింది నాకు. ఓ సూపర్ అమ్మా, చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. మళ్ళీ ఒకసారి మధ్యాహ్నం మనకి
స్వామి గారు వస్తారు అప్పుడు కూడా చెప్పండి. దట్టు చాలా ఎనర్జీ అండి. అంటే నాకు యాక్చువల్‌గా కొంచెం స్పైన్ పెయిన్ ఉంది. బట్ ఏంటంటే బాడీ అంతా ఓకే. చాలా ఎనర్జీగా అంటే చాలా పొద్దున్నే లేస్తే ఎలా ఫ్రెష్‌గా ఉంటుందో బాడీ అంతా చాలా ఎనర్జీగా అనిపిస్తుంది. అంటే వెరీ ఉత్సాహంగా గుడ్. ఉన్నట్టుగా మీరు ఎప్పటి నుంచి అనిపిస్తుంది. చేస్తున్నారమ్మా మెడిటేషన్? మీ దాంట్లోకి నేను 1 వీక్ నుంచి వస్తున్నాను. బట్ నేను లాక్‌డౌన్‌లో మెడిటేషన్ స్టార్ట్ చేశానండి. ఓహో! ఓకే. లాక్‌డౌన్ నుంచి తెలుసుకున్నారా మెడిటేషన్‌ని? తెలుసు. చిన్నప్పటి నుంచి అలవాటుంది కానీ అప్పుడు అంతగా చేసేదాన్ని కాదు. లాక్‌డౌన్‌లోని టైం దొరకడం వల్ల మెడిటేషన్ అనేది స్టార్ట్ చేశాను నేను. వెరీ గుడ్. ఎలా ఉందండి మెడిటేషన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మీకు? ఇప్పుడు చిన్న సమస్య అయినా, పెద్ద సమస్య అయినా అది ఎవరు క్రియేట్ అంటే దాని గురించి పెద్ద సఫరింగ్‌గా అనిపించట్ల. అంటే టెన్షను, స్ట్రగులు అంటే అలాగే అనిపించట్ల. ఏదైనా నార్మల్‌గా అనిపిస్తుంది. అది పెద్ద విషయమైనా కూడా చాలా క్యాజువల్‌గా అనిపిస్తుంది. ఆహ్, ఓకే. అట్లాగా మైండ్ ఒకటి కంట్రోల్ వచ్చింది బాగాని. ఆహ్, వెరీ గుడ్. అవేర్‌నెస్ ఒకటి విజువలేషన్ పెరిగిందండి. ఓకే. అది లాక్‌డౌన్‌లో ఒక 2 బావుందండి. 3 మంత్స్ 3 అవర్స్ చేసేదాన్ని మెడిటేషను. ఆ! వావ్! ఆ! ఇప్పుడు మీ దాంట్లోకొచ్చిన దగ్గర నుంచి మీ దాంట్లో ఒక 2 అవర్స్ అండ్ నైట్ కూడా ఒక 1 అవర్ చేస్తున్నాను మెడిటేషన్. వెరీ గుడ్ మేడం. కొత్తగా వచ్చి ఆ! మీరు ఇన్ని గంటలు సాధన చేయటం అంటే మామూలు విషయం కాదు. చాలా నాకు హ్యాపీగా ఉంది మీ ఎక్స్‌పీరియన్స్ వింటుంటే. అంటే మెడిటేషన్‌లో అంతసేపు కూర్చున్నా కూడా నాకు అంతసేపు కూర్చున్నానని ఫీలింగ్ ఉండదండి. అంటే ఒక 2 అవర్స్ కూర్చున్నాను నేను అని ఏమి అనిపించదు. అంటే క్యాజువల్‌గా కళ్ళు మూస్తే 5 మినిట్స్ ఓపెన్ చేస్తే ఓకే. ఎట్లా తీసేస్తామో అట్లా అనిపిస్తది. ఓకే. ఆహా! హ్మ్. హ్మ్. చాలా అట్లా బావుందండి. థాంక్ యూ. హ్మ్. ఒకసారి అందరూ క్లాప్స్ కొడదాం. మేడం ఎక్స్‌పీరియన్స్ అద్భుతంగా ఉంది. హ్మ్. థాంక్ యూ మేడం. ఇంకా ఆ! ఎవరైనా హ్యాండ్ రైజ్ చేస్తారండి? ఇంకెవరైనా మాట్లాడతారా? మీరే ఆన్ చేసుకొని మాట్లాడొచ్చండి. ఎవరైనా మీ ఎక్స్‌పీరియన్స్ షేర్ చేస్తారా? ఓకే మాస్టర్స్. ఎవరైనా మాట్లాడతారండి? ఇగో అన్విట్ అయితున్న టీవీ వస్తలేదమ్మా. ఏంటండి? ఇగో అన్విట్ చేసుకు హలో మేడం. కానీ ఇది వస్తలేదు ఇది. టీవీ వస్తలేదు. వీడియో రావట్లేదండి? ఓకే అని వస్తుంది. ఓకే. ఓకే అండి. పెడతానుండండి. మీరు మీ ఎక్స్‌పీరియన్స్ చెప్పండి మేడం. అదే ఒక్క నిమిషం అండి. వీడియో ఆన్ చేస్తాను. వీడియో ఆన్ చేయమా? అంతే అంతే సార్. అంతే సార్ నేనే నీళ్ళది పెట్టినట్టు అట్లనే మొత్తం అడగండి. 1 మినిట్ మేడం. హ్యాండ్ రైజ్ చేశారు ఎవరు? నేనే అంజమ్మను. అంజమ్మ గారు. అంజమ్మ గారు ఒక్క నిమిషం అండి. శాంతి శాంతి హలో. ఇగో ఇట్లనే చేసి మాట్లాడతలే. సరే ఇలా మాట్లాడండి. శాంతి లైన్‌లో లేనట్టుంది. తనే హోస్ట్ చేయాలి. సరే అమ్మా గిట్లనే మాట్లాడతా. మాట్లాడండి మేడం. ఎందుకమ్మా నమస్కారం అమ్మా. నా పేరు అంజమ్మ. ఏందంటే ప్రొద్దున మెడిటేషన్ లో దామోదర్ సార్ మెడిటేషన్ ఏమో ఒక నక్షత్ర మిత్రుల అనే అమ్మాయి కింద దిగింది. కింద దిగి మా అబ్బాయికి పెళ్లి కాలేదు కదా. అయితే నేను అనుకుంటున్నా మా అబ్బాయి కట్ట పెళ్లి చూస్తున్నారంట.
పెళ్లి చూస్తుంటే ఆ అమ్మాయి ఏమో బయట ఉన్నది, వాళ్ళేమో లోపల మాట్లాడుతుండ్రు. అయితే నాకు అమ్మాయి తెచ్చి చాయో పాలో ఇచ్చింది. అందులో ఒక బిస్కెట్ ఉన్నది. ఏంది ఏమని పడేస్తాను పోయేసరికంటే లేదమ్మా తాగు తాగు అని అంటుంది. అయితే అమ్మాయి మాకేంది చేసుకున్నాలా అని అన్నట్టు ఉద్దేశంతో ఉన్నదన్నట్టు ఆమె. మేము చేసుకున్నాం. ఆమె పేరు మీద ఒక గ్రీన్ కలర్ చున్నుంది, గ్రీన్ కలర్ బట్టలు ఉన్నాయి. తెల్ల ఇవి రాళ్ళ కమ్మలు పెట్టుకున్నది ఇట్లా జుంకాలలాగా మంచిగా కనిపించింది. ఇట్లా మొత్తం ప్రాసెస్ జరుగుతున్నది. వాళ్ళది ఏంటంటే ఇది ఈ హైదరాబాద్ లోనంట ఏమో ఉమ్, సూర్యాపేట ఏమో పేట అని చెప్తున్నది. అట్లా వచ్చిందమ్మా నాకు. చాలా బాగుందమ్మా. వండర్ఫుల్ వండర్ఫుల్. అంటే చాలా అద్భుతంగా ఉంది మీ అంటే ఎక్స్పీరియన్స్. మా అబ్బాయికి ఒక అమ్మాయి కావాలా అని నేను అనుకుంటున్నా కదా మెడిటేషన్ లా మూడా అయినా చేసుకోవాలి కదా. అయితే అట్లా అమ్మాయి వచ్చి నక్షత్ర మిత్రులు నా ముందట నిలబడ్డది. ఓకే ఓకేనా. పెట్టి నిలబడి ఏం చేస్తున్నాను వాళ్ళందరూ మాట్లాడుతున్నారట మా వాళ్ళు. అయితే నేను నన్ను పిలుస్తలేరు కదా అని అంటే వాళ్ళు అంటున్నారు ఎట్లయినా అమ్మలేంటి అడుగుతారు. అమ్మని ఎప్పుడైనా పిలుస్తారు ఇదైనాక అంటున్నారు. అయితే ఆ అమ్మాయి నా గ్లాసులో వచ్చి నాకు ఒక బిస్కెట్ ఇచ్చి పాలు ఇచ్చింది. పక్కకు కొద్దిగా సంపున్నది వాటర్ నిండా మునిగి నాకు భయం అవుతుంది. అవి మూత పెట్టమ్మా అంటే పెట్టింది. వాటర్ స్నానం చేస్తా అంటే తీసిచ్చింది. వచ్చింది నాకు. ఓకే ఓకే అబ్బా. చాలా బాగుందమ్మా. అద్భుతం. ఉమ్. ధ్యానం చేస్తే ఏది తలుచుకుంటే అది ప్రత్యక్షంగా కనిపించిపోతుంది ఇప్పుడు అందరికి. అందులో మీరు చెవులలోకంటి అనుకోవటం. చెవులలోకంటి వేడిగా రావడము, పెయ్యంతా వేడవుతున్నది, ఈ గొంతులో పట్టేసినట్టు అవుతున్నది. లోపట ఏమన్నా ప్రాసెస్ నడిచిన ఎంత కనబడుతున్నాయి నొప్పులు, చులుకు చుడుకు చులుకు ఈ భుజాల కాడ మన పీజో చేసినట్టు ఇక్కడ ఆహా. భుజాలల్లా ఇట్లా కనబడుతున్నది భుజాలల్లా. ఓకే ఓకే. ఆహా. బాగుందమ్మా. చాలా అద్భుతంగా ఉంది. బాగా ఎన్నో డీప్ ప్రాసెస్ జరుగుతున్నాయి. ఇప్పుడైతే బాగా డీప్ లో వెళ్ళిపోయినా మెడిటేషన్ బాగా అవుతుంది. విన్నస్సుగా మీది 11 గంటలది మంచిగా అయింది. ఏమో ఏమో అనుభవాలు వచ్చినాయి కానీ జ్ఞాపకం లేదమ్మా. ఓకే అమ్మా. ఉన్నా ఓకే, అనుభవాలు లేకపోయినా వచ్చినాయి. ఓకే. మనం ధ్యానం చేయటం కావాలి. చాలా అద్భుతం. ఉమ్. ప్రొద్దున్న 5 to 7 చెప్పమ్మా. ఇప్పుడు 11 గంటలకు కూర్చుంటున్నా. అబ్బో! పొద్దుట 2 అవర్స్, సాయంత్రం మధ్యాహ్నం